హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఆకాశం చాలా అందంగా ఉంది కదా. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలా కలర్ఫుల్గా కనిపించింది. కొంచెం అలా క్యాప్చర్ చేశాను. ఏదేమైనా మొబైల్ కన్నా మన కళ్ళతో చూస్తేనే బాగుంటుందిలేండి. ఊరికే అలా మీరు కూడా చూస్తారని షేర్ చేశాను. రెగ్యులర్ వ్లాగ్స్ షేర్ చేసి చాలా నాళ్ళు అయిపోతుంది కదా. ఇంకా అకేషన్వి ఇంకా ఉన్నాయన్నమాట. అంటే మ్యారేజ్ వీడియో ఉంది, ఆ తర్వాత మేము వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేసిన వీడియో ఉంది. ఇవన్నీ అయ్యేటప్పటికి వినాయక చవితి వీడియో కూడా వచ్చేస్తుందేమో. రెగ్యులర్ వ్లాగ్స్ షేర్ చేయాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. మన వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారేమో. అంటే ఈ రెగ్యులర్ వర్క్స్ అవి ఇష్టపడే వాళ్ళు ఇలా వేరే కంటెంట్ చూడటానికి. బట్ ఇవి కూడా మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. ఎప్పుడు రొటీన్ వ్లాగ్స్ చూసే కన్నా ఇలా కొంచెం డిఫరెంట్ ఉంటాయని ఇవి కూడా అలా షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా నిన్న మా పిల్లలు అడిగారని కోడి పిల్లలు తీసుకొచ్చాను. ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను. మీలో ఎంతమందికి గుర్తున్నాయి ఇవి? మా చిన్నప్పుడైతే ₹1 అనమాట. రూపాయి కోడి పిల్లలు అనేవాళ్ళం. ఇప్పుడైతే ₹20 ఒక్కొక్కటి. కానీ భలే ముద్దుగా ఉంటాయిలేండి, బుజ్జిగా. ఇంక ఇవాళ వీడియో విషయానికి వస్తే లాస్ట్ వీడియోకి కంటిన్యూషను. అంటే లాస్ట్ వీడియో రాఖీ సెలబ్రేషన్స్ వరకు షేర్ చేశాను కదా. ఆ తర్వాత మగ పెళ్లి వాళ్ళు వచ్చారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళామని చెప్పి. సో అక్కడి నుంచి పెళ్ళి ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే ఫస్ట్ టైం కొన్ని ఆచారాలు చూసాను అనమాట. బాగా అనిపించింది. గోదావరి జిల్లాల వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, బట్ మాకు కొత్త అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను. అవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. పెళ్ళికి మేము ఎలా రెడీ అయ్యాం, పెళ్ళి ఎలా జరిగింది, ఏంటి మా చుట్టాలు, అవన్నీ ఆ హంగామా అంతా ఈ వీడియోలో చూసేయచ్చు. ఇంకా మగ పెళ్లి వాళ్ళు విడిదింటికి వచ్చాక అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉంటాయి కదా ఫార్మాలిటీస్. మనం ఇవి ఏమంటారు, మర్చిపోయాను, ఏంటి, పానకం అవి ఇచ్చొచ్చి వాళ్ళకి బొట్టు పెట్టి ఆహ్వానించి రండి మండపానికి, స్నాక్స్ అవి తీసుకోవడానికి, అట్లా ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చెప్పొచ్చాము. సో ఇంకా వాళ్ళందరూ మండపానికి వచ్చేసారనమాట. వచ్చాక ఉండే ఫార్మాలిటీ బామ్మరిది బావగారి కాళ్ళు కడగటం. సో అదే జరుగుతుందనమాట ఇక్కడ. పిల్లోడైతే ఎంత మొహమాట పడిపోతున్నాడు అంటే, బామ్మరిది డబ్బులు అడగమని మేము గట్టిగా చెప్తున్నాం, ఉంగరం అడుగు, డబ్బులు అడగని. పాపం పిల్లోడికి నోట్లో నుంచి నాలుక లేదనమాట, మాట రావట్లేదు. పెళ్లి కొడుకు కూడా అలాగే ఉన్నాళ్ళండి, చక్కగా సైలెంట్గా. కానీ ఇక్కడ మంచి ఫన్ అయితే ఉంటుంది కదా. మేము ఇలా అడగటం, వాళ్ళేమో ఇది కాదు అదని చెప్పడం. సో చక్కగా ఆ ఘట్టం అయితే పూర్తయింది ఇక్కడ, కాళ్ళు కడిగే ఘట్టం. ఇంకా నేనైతే ఒకటే మాట చెప్పా, నువ్వు వజ్రం లాంటి అక్కనిస్తున్నావు మీ బావగారికి, వజ్రం కాకపోయినా బంగారాన్ని అన్నా నీకు బహుమతిగా ఇమ్మని చెప్పు అని అడగమని. పాపం ఆ పిల్లోడికి నోట్లో నాలుక లేదు, అలా సైలెంట్గా ఉండిపోయాడు అనమాట. ఇంక ఇక్కడ అందరూ చక్కగా కాసేపు అలా ఫన్ జనరేట్ అయింది. వాయిస్ పెడదామా అంటే ఆ మేళాల సౌండ్లో అసలు క్లారిటీ లేదనమాట. బాగా క్లమ్జీగా కొంచెం క్లారిటీ లేకుండా అలా ఉంది. అందుకే ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు అది ఇస్తే కానీ వెళ్ళనివ్వం, ఇంత ఇస్తే కానీ వెళ్ళనివ్వం అంటాం, కానీ అవన్నీ సరదాకే కదండి. ఏదేమైనా పెళ్లి కొడుకు రావాలి, అదే కదా మన కోరిక కూడా. సో కాసేపు ఆట పట్టించేసి ఇంకా చక్కగా అందరం కలిసి మండపానికి తీసుకెళ్ళామన్నమాట. విడిది ఇల్లు కూడా పక్కనే, మండపానికి పక్కనే తీసుకున్నారు. ఇంకా మా అన్నయ్య అయితే అరేంజ్మెంట్లు అవి ఎంత చక్కగా చేశారో మగ పెళ్లి వాళ్ళకి కానీ, ఇటు నుంచి మేము వెళ్ళిన మా అందరికీ కూడా చాలా చక్కగా అందరినీ సాటిస్ఫై చేసేలాగా రూమ్స్ కానీ అవి కానీ ఫెసిలిటీస్ చక్కగా అరేంజ్ చేశారు. ఇంకా మగ పెళ్లి వాళ్ళు వచ్చారు. ఇంకా మేమైతే రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. చెప్పాను కదా ఎంత హ్యూమిడిటీగా ఉందంటే వాతావరణం. ఇలా రెడీ అయినా అలా చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా ఏసీ రూమ్లోనే రెడీ అయ్యి ఏసీ ఫంక్షన్ హాల్కే వచ్చేసాంలేండి. కొంచెం అలా అలా ఉందన్నమాట. అది కూడా ఎంత హడావుడైపోయిందో. రెడీ అయ్యేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ అసలు టైం లేదు. ఇంకా చెప్పాను కదా మగపెళ్లి వాళ్ళతో పాటు అక్కడ ఉండడం వల్ల ఆల్మోస్ట్ అక్కడే 5:30 అయిపోయింది. ఇంకా నేను 5:30కి వెళ్ళి ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8 అయింది. ఈ హ్యూమిడిటీకి మళ్ళీ హెడ్ బాతులు చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. సో చాలా టైం పట్టేసింది. ఇంకా నేను అసలు చాలా ఫాస్ట్గా ఫటాఫట్గా రెడీ చేసేస్తాను. యాక్చువల్గా పిల్లలకి ఇంకా వేరే హెయిర్ స్టైల్ అనుకున్నాను కానీ ఇంకా టైం లేదనమాట. అవి చూసారు కదా, హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నాను ఇద్దరికి. చిన్న పాపదేమో ట్రెడిషనల్ అటైర్ కదా, సో తనకి కొంచెం ఆ కలర్ కాంబినేషన్ అలా తీసుకున్నాను. పెద్ద పాపదేమో కొంచెం ఫ్యాన్సీ టచ్ కదా, సో అందుకని చెప్పి ఇంకా అలా వైట్ స్టోన్స్ అది తీసుకున్నాను అనమాట. ఇంకొంచెం బెటర్గా వేసి ఉండొచ్చు హెయిర్ స్టైలు, బట్ అసలు టైం లేదు. ఇంకా అలా ఫటాఫట్గా కానిచ్చేసి రెడీ అయిపోయి వచ్చేసాం. అందరం తోడుకోడళ్ళం ఆడపిల్లలం అందరం కలిసి ఇంకొచ్చేసాం అనమాట. అయితే పెళ్ళి లేట్ నైట్, బాగా ఎర్లీ అవర్స్ అనమాట. అంటే మార్నింగ్ 3 o'clockకి. సో రిసెప్షన్ ఉంది. ఇంకా ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని రిసెప్షన్కి అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా అందరం అక్షింతలు వేస్తూ ఉన్నాం అనమాట, 1 by 1.
ఆడపిల్లల ఇంటికి అందం అనేది ఇందుకే అనిపించింది. చక్కగా రెడీ చేసి చూసుకోవడానికి ఎంత అందంగా ఉంటుందో. ఇంకా అలాగే పిల్లలందరూ కూడా వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు అవి ఇచ్చేశారు. అసలు వాళ్ళు ఎలా పెడతారా ఏంటా అని చెప్పి శాంపిల్కి ఫస్ట్ మాకే పెట్టి చూడమని తర్వాత అలా పంపించాం అనమాట. సో చాలా సందడిగా అయిపోతూ ఉంది. ఇంకా ఆడపిల్లలందరినీ అలా క్యాప్చర్ చేద్దామని చెప్పి రమ్మంటే ఈలోగా బావగారు వాళ్ళ అబ్బాయి వచ్చి కూడా కూర్చున్నాడు. సరే ఇంకా అన్నదమ్ముల పిల్లలందరూ అలా ఒక ఫ్రేమ్లో ఉన్నారులే అనుకునే లోపు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారనమాట. సో ఫ్రేమ్ కంప్లీట్ అవ్వాలి కదా. ఇంకొక ఆడపడుచు వాళ్ళ పిల్లలు అయితే మిస్ అయ్యారు, ఇంకా వాళ్ళు లేరనమాట. సో ఉన్న వాళ్ళ వరకు కజిన్స్ అందరూ కలిసి చక్కగా అలా కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేయించుకున్నారు. పిల్లల్ని ఇండివిజువల్గా తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా లేరండి. ఇంకా వాళ్ళు పెద్ద అవుతున్నారు కదా, సో వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళ ప్రైవసీని మనం కూడా రెస్పెక్ట్ చేయాలి కదా. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా పిల్లల్ని అయితే క్యాప్చర్ చేయట్లేదు. ఇలా గ్రూప్గా ఉన్నవి వాటిల్లోనే అలా మీతో షేర్ చేస్తున్నాను. దట్టు ఈ సోషల్ మీడియాలో అసలు మనం కొన్ని దాన్ని ఏమంటారు, ఇది చేయటమే బెటర్ అనిపిస్తుంది, స్కిప్ చేయటమే కొన్ని థింగ్స్ గురించి కానీ అలా పిల్లల గురించి ఏమైనా షేర్ చేయడం. అక్కడికి నేనైతే మా పర్సనల్వి కంప్లీట్గా పర్సనల్గా ఉండేవైతే చెప్పను. అది విషయాలైనా మనుషులైనా ఏవైనా ఎంత సీక్రసీ మెయింటైన్ చేయాలో అంత చేస్తాను. ఎందుకంటే మనం ఏదో అనుకుని కొన్ని చెప్పేస్తే అది వేరే వాళ్ళకి వేరేలాగా అర్థమయ్యి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను చాలా ఆచితూచే వెళ్తాను. అందుకని మన వాళ్ళు నన్ను గోల్డ్ జ్యువెలరీ అది షేర్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అందుకే షేర్ చేయలేకపోతున్నానండి. మీతో చాలాసార్లు చెప్పున్నాను, మా వారికి యాక్చువల్గా నచ్చదు. అయితే బ్రేస్లెట్ డీటెయిల్స్ షేర్ చేయమని చాలామంది అడిగారనమాట. ఇంకా అది మా వారిని అడిగి ఆయన ఒప్పించి అలా షేర్ చేశాను. అదొక్కటే కదా అని చెప్పంటే సర్లే అన్నారు. అందుకు ఏదైనా సోషల్ మీడియాలో ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తేనే మంచిదండి. అందరూ ఒకేలా తీసుకోరు కదా. సో అదే అనమాట మా హస్బెండ్ ఫీలింగ్ కూడా. అంటే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, దాన్ని చూసి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే వీళ్ళకి ఎంత ఉంది, ఇలా ఉంది, మనకు లేదే అని చెప్పి దానివల్ల హట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు అసలు మనం ఆ ఫీలింగ్ని మనం ఇది చేయటం, వాళ్ళకి లేనిపోని వాటిని మనం క్రియేట్ చేయడం అని మా హస్బెండ్కి అలా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఎక్కువ పర్సనల్ అయితే వెళ్ళనండి వీడియోస్లో అక్కడ కూడా. సో ఇంక అట్లా అనమాట. రెడీ అయ్యాము, ఇంకా అక్షింతలు అవి వేసేసి కిందకెళ్ళి కొంచెం అలా కాసేపు కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇంకా డిన్నర్ అది కూడా చేసేసాము. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారంటే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి వదిన. సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళతో డిన్నర్ అది చేసాము. ఇంకా నేను అసలు ఎక్కువ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా అలా కొంచెం పైన తీసాను. చెప్పాను కదా పెళ్ళి లేట్ అనమాట, అంటే ఎర్లీ అవర్స్ 3 o'clockకి. సో ఇంకా అప్పటి వరకు ఎక్కడ ఉంటాం, అందరూ కాసేపు అలా నడుములు వాల్చాం, చైర్స్ అన్నీ ఒక దగ్గరికి అసెంబుల్ చేసి ఊరికే అట్లా కాసేపు పడుకున్నాం. కానీ ఈలోగా పెళ్లి కూతురు రెడీ చేయడానికి అమ్మాయి పార్లర్ ఉంది, ఇంకా ఆమె రెడీ చేస్తుంది, అవి ఇవి కావాలంటే ఇంకా అటు వెళ్ళిపోయాము. ఇంకా అసలు పడుకున్నట్లేదు, జస్ట్ ఊరికే నడుము వాల్చాం. ఒక 10-15 minutes, 1/2 hour ఉంటుందిలేండి. ఇంక ఈలోగా వచ్చేసాము. నిద్రమోహాలు అనమాట. ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు. సో ఇంకా మేనమామ భార్యలు అందరం కలిసి తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. నిద్రపోయి లేచేసరికి ఇంకా అదే నిద్ర కళ్ళు అలా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను శారీ మార్చుకుందాం అని చెప్పి ఇంకో శారీ కూడా తీసుకెళ్ళాను మా అత్తగారి కోరిక మేరకు. మా అత్తగారు పెళ్ళికి వెళ్ళే ముందే చెప్పారనమాట, నీకు ఆ చీర ఉంది కదా, ఆ చీర తెచ్చుకో, అది బాగుంటుంది అని చెప్పి. సో ఈ చీర ఏమో నేను ఇష్టపడి కొనుక్కున్నాను కదా, ఇంకా అది రిసెప్షన్కి కట్టుకుని ఇదిగోండి ఈ చీర అనమాట. మా అత్తగారికి ఇష్టమైన చీర, చిలకాకు పచ్చ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, అది తెచ్చుకో అన్నారు. సరే ఇంకా ఆమె కోరికను ఎందుకు కాదనటం అని చెప్పి ఆ చీర కూడా పెట్టుకొని ఇంకా ఫటాఫట్గా మార్చేసాను. అసలు టైం లేదు, ఇంకా అదే ఇంకేదో కంగారుగా అలా చుట్టేసాను. పైగా ఈ పట్టు చీరలు త్వరగా లొంగవు, కొంచెం వాటిని కాసేపు కొంచెం ఓపిక్గా కట్టుకుని అలాగే హిప్ బెల్ట్ ఒకటి పెట్టుకుంటే కొద్దిగా గ్రిప్ అది ఉంటుంది అనమాట. ఇంకా నాకు ఆ పెట్టుకునే ఇది కూడా లేదు, అసలు చాలా టైర్డ్గా అనిపించేస్తుంది, నిద్ర లేదు కదా, ఫేసు తెలిసిపోతుంది, డ్రెస్సింగ్ తెలిసిపోతుంది అన్నట్టు ఉంది. ఇంకా అలా ఏదో కట్టేసాను అనమాట. సరే మా అత్తగారి కోరిక మేరకు మీలో ఎంతమంది ఇలా ఫాలో అవుతారు. సరే ఇంకా పాప మా ఆమె కూడా ముచ్చట పడింది కదా అని చెప్పి, పెళ్ళి అంటే కొంచెం పట్టు చీర కట్టుకుంటే అల్లుకి కూడా బాగుంటుంది కదా. సో ఇంకా అలా అనమాట. వడ్డాణం పెట్టుకుంటే కొంచెం ఫిట్ అది ఉండి కరెక్ట్గా ఉండేదేమో, ఇంకా ఇది లేదనమాట. అయితే చెప్పాను కదా నేను కొన్ని కొత్త
పెళ్లి వేడుకలు అయితే చూశానంటే పెళ్లిలో కొన్ని కొత్త ఆచారాలు చూశానన్నమాట. గోదావరి జిల్లా పెళ్లి కదా, చూసారు కదా, అక్కడ అలా 4 చైర్లు వేసి వాటి చుట్టూ దారం పోగులు ఎన్నో వరుసలు వేయించారనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో. అట్లా వాటి చుట్టూ ఇలా పెళ్లి కూతురు మేనమామ అతని భార్య, అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, మళ్ళీ పెళ్లి కొడుకు మేనమామ అతని భార్య, అలా ఇటు మేనమామ అటు మేనమామ కలిపి వాళ్ళ దంపతులు, అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిపి తిరుగుతున్నారనమాట. ఏవో పంతులు గారు మంత్రాలు చదువుతూ వాళ్ళని అలా తిప్పుతూ ఉన్నారు. తర్వాత దాన్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో, పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు కత్తి తీసుకుని వచ్చాడనమాట. మాకు అది కూడా ఫస్ట్ టైం చూడటం. సో దాంతోనే ఇక్కడ కట్ చేయిస్తున్నారు. సో ఇవన్నీ చాలా కొత్తగా అనిపించినాయి. మేమెప్పుడు మా కృష్ణా జిల్లా పెళ్ళిళ్ళు ఇవే చూడటం తప్ప వేరే ఏం చూడలేదు. అందరం అక్కడక్కడే ఇచ్చుకోవటం అయిందనమాట. సో ఈ గోదావరి జిల్లా పెళ్ళి ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. సో ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి అనమాట. అలాగే ఆ దారం కట్ చేశారు కదా, దాన్ని అందరు ముత్తైదులకి వాళ్ళ మంగళసూత్రానికి కట్టుకోమని ఇచ్చారనమాట. సో ఇంకా మగ పెళ్లి వాళ్ళకి కొంత, ఆడపెళ్లి వాళ్ళకి కొంత ఇచ్చారు. ఇంకా వాళ్ళకి వాళ్ళు పంచుకుంటుంటే ఇక్కడ ఆడపెళ్లి వాళ్ళం మా అక్క కట్ చేస్తుంది అనమాట. అక్కడ సిజర్ లేదు, సిజర్ మిస్ అయింది. ఇంకా తనైతే చూసారా తెలివిగా చక్కగా గోడకేసి కట్ చేస్తుంది అనమాట. అందరికీ వచ్చేలాగా చిన్న చిన్న ముక్కలుగా మంగళసూత్రానికి కట్టుకోమన్నారనమాట. అది సో ఇది కూడా కొత్త ఆచారం, నేను కొత్తగా చూడటం అనమాట. అలా కట్టిన దాన్ని మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మంగళసూత్రానికి టై చేసుకోవడం. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు? ఇంకా వేరేవి కూడా ఉన్నాయిలేండి, కమింగ్ వీడియోలో వీడియో వస్తూ ఉంటుంటే తెలుస్తుంది మీకు. సో ఇంక అట్లా అక్క కట్ చేసి ఇస్తే నేనేమో ఇంక అందరు ముత్తైదులకి ఇచ్చొచ్చాను. అట్లా ఫస్ట్ మేము కట్టుకుని తర్వాత మిగిలిన ముత్తైదులందరికీ ఇచ్చొచ్చాను అనమాట. ఇంకా అలాగే ఇంకొక ఆచారం ఏంటంటే మంగళసూత్రం, అంటే పిల్లోడు పిల్లకి కట్టబోయే మంగళసూత్రాన్ని ముత్తైదుల అందరి మెడల్లో పెట్టి తీసుకురమ్మన్నారనమాట పంతులు గారు. సో అట్లా అదే చేస్తూ ఉన్నారు. అలా అందరు ముత్తైదుల మెడల్లో పెట్టి, అంటే వాళ్ళ ఆశీర్వచనం కూడా వాటికి వెళ్ళేలాగా అనుకుంటా అట్లా అందరి మెడల్లో పెట్టారనమాట. ఇంక ఇక్కడ స్టేజ్ మీద వరకు ఆ పెద్ద ఆవిడ తిరిగారు. ఇంకా కింద అంటే ఆమె తిరగలేరు కదా, సో ఇంకా కిందకి వేరే ఆమెను పంపించి ఇంకా అలా అందరి మెడల్లో పెట్టి తీసుకొస్తున్నారు. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడటం. అంటే మూవీస్లో అక్కడ కొన్ని చూసానేమో కానీ ఇలా అన్నీ చూడలేదు. బాగా అనిపించింది, కొన్ని కొత్త సాంప్రదాయాలు తెలిసినాయి అనమాట. ఇంకా తాళి కట్టే సమయం, అందరి ఆశీర్వచనాలతో కూడిన మంగళసూత్రం పిల్లాడు పిల్లకి కడుతున్నాడు. కానీ పెళ్ళి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా జరిగిందంటేనండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా అయిపోతున్నాయి అంటే తలంబ్రాలు పోయినెవరు, ఉంగరాలు తీయనెవరు, తాళి కట్టనెవరు, ఇవి అవి అసలు హంగామా. అలాగే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా నాకు అసలు నచ్చని విషయం. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లు రేపు మా పిల్లల పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా నేనైతే అసలు దాన్ని పెట్టనివ్వనండి. ఆఫ్టర్ పెళ్ళి అంటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేయనిస్తాను, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నాకు ఎందుకో నచ్చని విషయం. అంటే అది ఎవరిని తప్పుగా అని చెప్పట్లేదు కానీ, బట్ నాకు ఎందుకో అసలు ఆ పేరుతో జరిగేవన్నీ చూస్తుంటే ఎంత చికాగ్గా అనిపిస్తుందో. నాకు అదే అనిపించింది, పెళ్ళంటే ఇలా జరగాలి పర్ఫెక్ట్గా అనిపించింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చక్కగా తలంబ్రాలు పోసుకుంటున్నా ఎవరు డిస్టర్బ్ చేయలేదు. అలాగే ఉంగరాలు కానీ దండలు వేసుకునేటప్పుడు కానీ, ఇప్పుడు పెళ్లి కొడుకు మంగళసూత్రం కట్టగానే ఒక ఫార్మాలిటీ అయిపోయిందనమాట, నుదుటి మీద ముద్దు పెట్టడం. దాన్ని కూడా తప్పు అనంలే కానీ అదొక ఇదైపోయింది. చక్కగా ఈ పిల్లోడు అది కూడా చేయలేదు. నాకు భలే అనిపించింది. ఈ జనరేషన్లో కూడా చక్కగా పాత పద్ధతులను ఫాలో అవుతూ పెళ్లి చేసుకున్నారని చాలా బాగా అనిపించింది చూడటానికి మాత్రం. ఏదైనా మితంగా ఉంటేనేనండి, అది అమితం అయిపోతే అది మంచి కూడా చెడు అంటారు కదా. సో అట్లా పాత పద్ధతుల్లో జరిగితేనే అన్నీ బాగా అనిపిస్తుంది నాకైతే. అంటే పిల్లోడికి పిల్లకి ఇంటరాక్షన్ పెరగడానికి ఇవన్నీ అంటారు, కానీ ఇంక ఇప్పుడు ఫోన్ కాల్స్ అయితే అన్లిమిటెడ్గా ఉన్నాయి కదా, దానిలో మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు ఏంటి అవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ పెడితేనే కాదు, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ పెడితేనే కాదు. నాకెందుకు అలా అనిపించింది అనమాట. కానీ ఇది బాగా అనిపించింది, ఇట్లా చక్కగా సింపుల్గా జరిగిన మన పద్ధతుల ప్రకారం జరగటం. ఇంకా పుట్టింటి సూత్రం అత్తింటి సూత్రం 2 ఉన్నాయి కదా, సో 2 కడుతూ ఉన్నారు.
ఎటువంటి హంగామా లేకుండా అన్ని టైంకి జరిగినాయి అనమాట. ఫోటోగ్రాఫర్లు కూడా మరి డామినేటింగ్గా ఇలా పెట్టండి అలా పెట్టండి అని లేకుండా చక్కగా జరిగేదాన్ని వాళ్ళు అలా క్యాండిడ్గా ర్యాండమ్గా తీసుకుంటూ ఉన్నారు. ఎటువంటి టైం డిస్టర్బెన్స్ అంటే మీరు ఆగండి పంతులు గారు మేము ఫొటోస్ తీసుకోవాలి కొంచెం టైం ఇవ్వండి అని కాకుండా చక్కగా జరిగే కార్యక్రమాన్ని వాళ్ళు క్యాప్చర్ చేశారు అంతే తప్ప వాళ్ళ కోసం అంటూ టైం ఏమీ డిలే చేయడం అలా లేకుండా జరిగింది. చక్కగా చూసారు కదా, తలంబ్రాలు కూడా ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా అంటే పొయ్యినివ్వకుండా పక్కకి లాగటం తోయటం అట్లా కాకుండా అలాగే పళ్ళాలు ఎత్తేసి పోటీ పడి కాకుండా చక్కగా పద్ధతిగా పోసుకున్నారు. అయితే నేను వెళ్ళి ఏం చెప్పానంటే అతను తలంబ్రాలు బాల్స్ పట్టుకోగానే నువ్వు అతను ఊదకుండే నువ్వే ముందు ఊదేసే అమ్మ బాగుంటుంది అని చెప్పి సో అట్లా చెప్పాను. కానీ వాళ్ళకి అర్థమైన రీతిలో ఇద్దరు ఒకేసారి ఊదారనమాట. అట్లా అంటే కొన్ని ఫన్నీ థింగ్స్గా జరిగితే బాగుంటుంది కదా ఈ తలంబ్రాలు ఉంగరాలు సీను. సో అట్లా కొన్ని అనమాట కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా అంతే తప్ప అవి వాళ్ళ మీద ఒకళ్ళు పడకుండా పక్కకు లాగేయటం మాత్రం అంత బాగా అనిపించదు నాకు. ఇంకా ఆ తంతంతా అయిపోయింది అంటే తలంబ్రాలు అదంతా అయిపోయింది. ఇంకప్పుడు మెట్టలు పిల్లళ్ళు అనమాట. ఇంకా మా తోడికోడలు పెద్ద ఆమె కదా సో ఇంకా తను పెడుతూ ఉందనమాట. మేనమామ భార్య. మా అక్కేమో అసలే సైలెంట్, నోట్లో నుంచి అసలు మాట రాదు. అవేంటంటే మేము వాటికి ఆ ట్యాగ్ అది తీయడం మర్చిపోయాం. అంటే వాటిని దారంతో టై చేసి ఉంటుంది కదా అది తీయలేదు. పంతులు గారేమో ఏమ్మా ఇవి కూడా తీయలేదు అంటే ఇంకా మా అక్కకి పాప నోట్లోంచి మాట రావట్లేదు. ఇంకా నేను వెళ్ళి తీద్దాం లెక్క ఇటు అని చెప్పి ఇంకా అలా తీసుకున్నాను. జస్ట్ ఊరికి అనగానే వచ్చేస్తాయి. బట్ ఆయన ఏంటంటే టైం వేస్ట్ అవ్వకూడదు అన్నీ ముందే రెడీగా పెట్టుకోవాలన్నట్టు పంతులు గారు అనమాట. సో ఇంకా అసలే మా అక్క సైలెంట్ కదా పాపం సైలెంట్ అయిపోయింది ఆయన అనేటప్పటికీ. సో అట్లా మెట్లు పిల్లలు అయితే పెట్టేశారు. ఇంకా ఉంగరాల సీన్ వచ్చింది. ఇంక ఇదైతే కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా అందరం ఉండి కొంచెం ఫన్ జనరేట్ చేస్తేనే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది తీసే వాళ్ళకి కూడా. సో ఇంకా అట్లా పిల్లలందరూ వెళ్ళి నుంచున్నారు. అయితే ఇంకొకటి ఇదిగోండి ఆడపడుచుతో కూడా తీయించడం మాకైతే ఉండదన్నమాట. కృష్ణా జిల్లాలో ఈ గోదావరి జిల్లాల్లో ఆడపడుచు అర్ధమొగుడు అంటారు కదా సో అట్లా ఆడపడుచుతో కూడా తీయించారు. ఇంకా అది అయిపోయాక ఆడపడుచుతో కాలిమెట్టలు పెట్టిస్తున్నారనమాట. సో ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించినాయి, బాగున్నాయి లైవ్లో చూడటం. ఎప్పుడు మూవీస్లో చూడటమే కాకుండా ఇలా లైవ్గా చూసే ఛాన్స్ వచ్చింది. ఇంకా పెళ్లి తంతంతా అయిపోయింది. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అక్కడ అఖండ దీపానికి దండం పెట్టుకుని పెరుగన్నం అరిసె తిని వెళ్తారు కదా. సో ఇంకా ఆ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇంకా మెయిన్ ఘట్టం ఇంకా ఇక్కడ పేర్లు అడగటం కాసేపు అలా వాళ్ళని ఆట పట్టించడం ఉంటుంది కదా గడప దగ్గర. సో ఇంకా ఆ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. మేమైతే ఫుల్ నేమ్ చెప్పాలి, అలా మీరు పిలుచుకునే పేర్లు కాదు కంప్లీట్ నేమ్స్ చెప్పాలి అని చెప్పి అలా కాసేపు సరదాగా ఆట పట్టించామన్నమాట అంతే. అసలే పాపం వాళ్ళు ఫుల్గా అలసిపోయారు. లేటు పెళ్ళి ఇంకా నైట్ భోజనం ఉండదు, నిద్ర లేదు, చాలా టైర్డ్ అయిపోయారు. మేమే అనుకుంటే ఇంకా మాకన్నా వాళ్ళు ఇంకెక్కువగా టైర్డ్ అవుతారు కదా పాపం వాళ్ళ ముఖాల్లో తెలిసిపోతుంది అలసటంతా. సో మరీ ఎక్కువసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదులే అని చెప్పి ఇంకా ఫాస్ట్గా కానిచ్చేసాం. పైగా వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెంటనే పెళ్లి బట్టల మీద అన్నవరం వెళ్ళి నోసుకోవాలి, ఇంకా టైం లేదని చెప్పి ఇంకా కొంచెం ఫటాఫట్గా కానిచ్చేసాం అనమాట. కానీ చాలా చక్కగా జరిగిందండి. అన్ని టైంకి జరిగినాయి, అంతా బాగా అయింది. పెళ్ళి మాత్రం మాకు కూడా కొన్ని కొత్త సాంప్రదాయాలు కొత్త ఆచారాలు తెలిసాయి, చూసాము, బాగా అనిపించింది అనమాట. నైట్ అంతా నిద్ర లేదు కదా. ఇంకా పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చేసరికి 6:30 అట్లా అయింది. ఇంకా మగ పెళ్ళి వాళ్ళు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళిపోయాక మేమైతే ఇంకా పడుకోకుండా ఫటాఫట్గా రెడీ అయిపోయి మళ్ళీ కొంచెం ఆ వైజాగ్ వచ్చాక కొన్ని ఉంటాయి కదా చూడాలి అనిపిస్తాయి కదా. సో అక్కడికి వెళ్ళాం అనమాట. ఎక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాం, ఏంటి అవన్నీ కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఈ పెళ్ళి ఘట్టం మాత్రం చాలా చక్కగా ముగిసిందనమాట. హ్యాపీగా అందరం అంటే ఇంకా లేట్ నైట్ పెళ్ళి కాబట్టి ఇంకా క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ఉంటారు, ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు కదా. సో ఉన్నంత వరకు అందరం ఉండి చక్కగా బాగా జరిగింది మ్యారేజ్ అయితే.
ఏదో ఫార్మాలిటీకి పాపం అలా కొంచెం జస్ట్ తిన్నారు తప్ప ఇంకా పొద్దున్నే ఏం తినగలుగుతారు, అసలే నిద్ర లేదు, టైర్డ్ అయి ఉన్నారు కదా. కానీ మన ఫార్మాలిటీసు మన ఇది మాత్రం మర్చిపోకూడదు కాబట్టి కంపల్సరీ అరిస, పెరుగన్నం ఇవైతే పెట్టి పంపించాలి. సో ఇంకా అవన్నమాట. సో అదండి, పెళ్ళి అయితే చాలా చక్కగా జరిగింది, అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇంతకుముందు వీడియోస్ కనుక చూడకపోతే చూడండి, అంటే పెళ్ళికి ముందు పెళ్లి కూతురుని చేయడం కానీ మా రాఖీ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా వీడియోస్ అవి షేర్ చేశాను. చూడకపోతే ఒక్కసారి చూసేయండి. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.